హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మీద రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నేను ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం లంచ్ కోసం కొంచెం మిల్లెట్స్ అయితే నానబెట్టుకుంటున్నాను. మిల్లెట్స్ కిచడీ ప్లాన్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ. సో నిన్న ఆవిడి మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట వెజిటబుల్స్ కొనుక్కోవడానికి. సో అక్కడ వాళ్ళు కొంచెం కరివేపాకుని ఎక్స్ట్రాగా ఇచ్చారు. సో సిటీస్లో మనం ప్రతిదీ కూడా డబ్బు పెట్టే కొనుక్కుంటాం కదండి. మన ఊర్ల దగ్గర అయితే మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. కరివేపాకు కానివ్వండి, కొన్ని ఫ్రూట్స్ అలాంటివి మన పెరట్లో వేసుకుంటూ ఉంటాము. సో సిటీలో ప్రతి ఒక్కటి డబ్బులు పెట్టి కొనాలి, ఎందుకు వేస్ట్ చేయాలి మనము? బాగా ఇచ్చారు కదా మనకి, ఎంతో ఫ్రెష్గా అనిపించింది కరివేపాకు. సో వేస్ట్ చేయడం అస్సలు మనసు రాలేదు నాకైతే. అండ్ ఆకులు చాలా పెద్దవిగా ఉన్నందుకు నాకు వంటలకి కూడా అవి పెద్దగా యూజ్ చేయాలనిపించలేదు. ఆల్రెడీ మంచి ఫ్రెష్ కరివేపాకు నా దగ్గర ఉంది. సో అందుకోసం పొడి చేద్దామని చెప్పేసి మొత్తం మీద బౌల్లో వేసుకుంటున్నాను. సో నాది ఏంటంటే ఈరోజు నార్మల్ రొటీన్ సింపుల్ బ్లాగేనండి. సో ఇలా మొత్తం ఒలిచిపెట్టుకుంటున్నాను. ఒలిచిపెట్టుకున్న తర్వాత నేను ఒక క్లాత్, అంటే మన టవల్ ఉంటుంది కదా, సో క్లీన్గా ఉండేటువంటి ఒక టవల్లో నేను మొత్తం స్ప్రెడ్ చేసి ఆరబెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇందులో ఏమాత్రం వాటర్ కంటెంట్ ఉన్నా కూడా మనకి కరివేపాకు పొడి వేస్ట్ అయిపోతుంది కదా, తొందరగా పాడైపోతుందేమో అని చెప్పేసి నేను ఇలా చేసుకుంటున్నాను. సో మీలో ఎంతమంది ఇలా పొడులు తినే అలవాటు ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పక్కనే షాప్ కూడా వెళ్ళాను అనమాట ఈరోజు. సో అక్కడ ఏంటంటే ఈ కల్లుప్పు తెచ్చుకున్నాను. నేను నార్మల్గా కల్లుప్పు మంగళవారం శుక్రవారం తెచ్చుకుంటాను. సో కొంచెం ముందు అన్నప్పుడే నేను ఇంట్లో నిండుగా నింపుకుంటానండి, అది నాకు అలవాటు. సో ఏంటంటే మనకి పూర్తిగా అయిపోకూడదు ఉప్పు అని అంటారు కదా, సో అందుకని అని చెప్పేసి. అండ్ ఈవినింగ్ డిన్నర్ కోసం అని చెప్పి నేను కొంచెం చిన్న ఉల్లిపాయలు, మాకు ఇక్కడ బాగా దొరుకుతాయి అన్నమాట చెన్నైలో. సో చిన్న ఉల్లిపాయలని తీసుకొని వచ్చాను. అవి కొంచెం ఒలవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పీల్చేయడం. ఏంటంటే మార్నింగ్ మనకంత టైం ఉండదు. మనం మార్నింగ్ లేచి హడావిడిగా వంటలు చేస్తూ ఉంటాం కాబట్టి మార్నింగ్ నాకు టైం ఉండదు. ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం ఇవి పీల్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఇవే యూస్ చేస్తాను, చాలా బాగుంటుంది. హెల్త్ వైజ్ చాలా మంచిది. మీకు కనుక దొరికితే తప్పకుండా ఇవే యూస్ చేయండి. హెల్త్ వైజ్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వంటల్లో. ఈ చిన్న ఉల్లిపాయలు నార్మల్గా హెయిర్ కూడా చాలా మంచిదండి. సో నేను అది హెయిర్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేస్తాను, అది కూడా వ్లాగ్లో నేను ఇంక్లూడ్ చేస్తాను ఇంకెప్పుడైనా. సో తప్పకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి. అండ్ నైట్ డిన్నర్ కోసం కర్రీ కోసం అనే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సో ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ప్రిపేర్ చేయడానికి అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను జొన్న రొట్టెలు అయితే చేశాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.